పాస్టర్ ప్రవీణ్ పగడాలదే ముమ్మాటికి ప్రభుత్వాలు చేసిన హత్యనని అమలాపురం పార్లమెంట్ మాజీ సభ్యులు జీవి హర్షకుమార్ అన్నారు. ప్రవీణ్ ను ఎవరు హత్య చేశారో, ఎందుకు చేశారో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలుసన్నారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలోని సమావేశ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ, ఒక పాస్టర్ తాగుతూ వచ్చి ప్రమాదంలో మరణిస్తే దానిపై మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు నాయుడు పలుమార్లు వ్యాఖ్యానించడం కోర్టును ప్రభావితం చేయడమేనని ఆరోపించారు. ప్రవీణ్ కేసు ఒకవైపు కోర్టులో నడుస్తుండగా సీఎం ఎలా ఆ కేసుపై ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. అలాగే ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్టు చూస్తే ఆయన హత్యకు గురయ్యారని తెలిసిపోతుందన్నారు. మేము ప్రభుత్వాన్ని అర్థిస్తున్నది ఏంటంటే, మార్చి 24, 2026 సంవత్సరంలో మేము సంస్మరణ సభ చేపట్టాలనుకుంటున్నాం. దానికి క్రైస్తవులందరినీ రమ్మని కోరుతూ, ఈ మీటింగ్కి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎటువంటి ఆటంకాలు కల్పించవద్దని మేము కోరుతా ఉన్నాం. ఎందువల్లంటే ముఖ్యమంత్రి చేతకానితనం, ముఖ్యమంత్రి అసమర్థత, పరిపాలనా దక్షత లేకపోవడం, ఇవన్నీ కూడా మనకు దీంట్లో కనపడతా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిగా తన విధులేంటి అన్నది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రవీణ్ పగడాల చనిపోయాడు. 50,000 మంది ఆ రోజున పోస్ట్ మార్టం దగ్గరికి వచ్చి నిరసన తెలిపి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ రోజు తమ నిరసన తెలియజేశారు. అటువంటి ప్రవీణ్ పగడాల ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్లు ముఖ్యమంత్రి తాగుతూ, ఒక పాస్టర్ తాగుతూ వచ్చి రాజమండ్రిలో చనిపోతే దాన్ని ఆసరాగా చూసుకుని మత ఘర్షణను పెట్టాలని కొంతమంది చూసి, ఎవడు మనకి మత ఘర్షణలు పెట్టాలని చూస్తా ఉన్నారు. మీరు క్రైస్తవులకి మీకు తెలుసు ఎవరు చంపారో, ఎలా జరిగిందో అనేది మీకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు. ఈరోజు చెప్తున్నా, ప్రభుత్వాలే ప్రవీణ్ పగడాలను చంపేసి, అందువల్లనే మీరు తాగి చనిపోయాడని చెప్పేసి పదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే మీరు కోర్టులను ప్రభావితం చేస్తున్నారు. కోర్టులో ఉన్న కేసుని ప్రభావితం చేసేలాగా మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి లోన్ అయ్యాలి. ఐఎమ్ అప్పీలింగ్ హైకోర్టు. ఈ మనిషి చంద్రబాబు ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి హోదాను అడ్డు పెట్టుకుని. కాబట్టి ఇతను అరెస్ట్ చేయాలి, ఇతన్ని లోన్ ఉంచాలి. అంతేకాకుండా మీకు సిగ్గు సెలవు ఉంటే, ఈ రోజున సంవత్సరం అయింది, లాస్ట్ 25 అక్టోబర్లో ఈ కేసు హీరింగ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ కౌంటర్ ఏది అని చెప్పి జడ్జి గారు అడిగినప్పుడు ప్రభుత్వ న్యాయవాది చెప్పింది ఏంటంటే, ఇంకా కౌంటర్ వేయలేదండి, కౌంటర్ సిగ్నేచర్ అవుతుందండి. కౌంటర్లో సిగ్నేచర్ పెడుతున్నారట, అందుకు వేయలేకపోయాడట. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు సంతకాలే పెడుతున్నాడట. అటువంటి ప్రభుత్వ లాయరు ఈ కేసుని, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రవీణ్ పగడాలను చంపేస్తే ఎవడో అడ్డుకోడు, ఎవడో అడగడం. అలాగే ఆ సతీష్ని చంపేశాం ఎస్ఐని, పోలీసులకు ఎలాగ సిగ్గుండదు. ఒక తోటి ఎస్ఐ చనిపోతే పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా ఈ రోజు వరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎంత సిగ్గుచేటు! అది ఎందుకు చంపబడ్డాడు, ముఖ్యమైన సాక్ష్యానికి వస్తూ ఎవరు ప్రభుత్వ హయాంలో చంపబడ్డాడు? చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చంపబడ్డాడు. ఏ కేసు? పరకామణి చోరీ కేసు. పరకామణి చోరీ కేసులో
విజిలెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరు? మన ఈస్ట్ గోదావరి ఎస్పీ. ప్రవీణ్ పగడాలను చంపేసినట్టు అతన్ని కూడా చంపేశారు. చంపేసి ముందు ప్రవీణ్ పగడాలు అయింది, తర్వాత సతీష్ అయింది. రెండింటికి సాక్ష్యాలు లేవు. సో ఈ ఎస్పీని గవర్నమెంట్ ఉపయోగించుకుంటుంది ఇటువంటి హత్యలు చేయడానికి. అంతే కదా. ఈ రోజు వరకు ఆ సతీష్ని ఎందుకు, అతని మీద ఎందుకు సిట్ వేయలేదు? ప్రవీణ్ పగడాల మీద సిట్ ఎందుకు వేయలేదు? కల్తీ లడ్డు గురించి మటుకు సిట్ వేస్తారు, ఎవరు చనిపోయినా కానీ, చనిపోకపోయినా కానీ. సో దట్ మీరు అఫిడవిట్ ఫైల్ చేయలేదు, కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయలేదు కాబట్టి. అంతేకాకుండా ఇంట్లోంచి ల్యాప్టాప్ పట్టుకెళ్ళిపోయారు, ఐప్యాడ్ పట్టుకెళ్ళిపోయారు, ఫైనాన్షియల్ అకౌంట్స్ అన్ని సీజ్ చేశారు. ఒక యాక్సిడెంట్ కేసులో ఎన్ని జరుగుతాయా? జరగవు. ఇది కీలకట్టుగా మీరు తాగి చనిపోయాడని చెప్తున్నారు. మీ దగ్గర సాక్ష్యం ఏమీ లేదు. పోస్ట్ మార్టం చూస్తే ఖచ్చితంగా చంపబడ్డాడన్నది పోస్ట్ మార్టం ద్వారానే చంపబడ్డాడని తెలిసిపోతుంది. అటాప్సీ రిపోర్ట్ లో తాగినట్టు ఎక్కడ ఆనవాళ్ళు లేవు. మరి దేంట్లో ఇప్పుడు కల్తీ పాలు? ప్రభుత్వం అసమర్థత, నిర్లక్ష్యం. ప్రభుత్వ ఆఫీసర్స్ ని నిందించడం కాదు, కానీ ప్రభుత్వ ఆఫీసర్స్ లో ఏ ప్రభుత్వ ఆఫీసర్ చూసుకున్నా కానీ వాళ్ళ పిల్లలు పేమెంట్ షీట్లో ఇంజనీరింగ్ చదువుతారు, పేమెంట్ షీట్లో కాదు, మేనేజ్మెంట్ కోటాలో ఇంజనీరింగ్ చదువుతారు, మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ చదువుతారు. లేకపోతే తిరుమల లాంటి కాలేజ్, తిరుమల లేకపోతే చైతన్య, ఈ జూనియర్ కాలేజీలో ఫీజులు 2 లక్షలు అంటూ ఉంటాయి. కొంచెం పేదవాళ్ళకి కూడా కన్సెషన్ ఇస్తూ ఉంటారు. వారందరికీ కూడా విపరీతం ఫీజు. నిజంగా ఇప్పుడున్న జీతాలు బట్టి ఆ ఫీజులు కట్టుకోగలరంటే కట్టుకోలేని పరిస్థితి. అందుకనే వాళ్ళు విధిగా లంచాలు తీసుకునే పరిస్థితి ప్రభుత్వమే కల్పిస్తాం. ప్రభుత్వమే ఈ కాలేజీలో ఫీజుల్ని, ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్ లో జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టగలిగితే ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటారు? తమ కుటుంబ సంరక్షణ గురించి లంచాలు తీసుకుంటున్నారు. ఈ రోజున ఈ కల్తీ పాల గురించి మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 16న ఫస్ట్ కేసు వచ్చింది. ఇవాళ ఎంతండి? 25 9 రోజులు అయింది ఫస్ట్ కేసు వచ్చి. 16వ తారీఖునేమో ఫస్ట్ కేసు వస్తే ఫిబ్రవరి 22న డిఎంఎడ్హెచ్ఓ రియాక్షన్ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చారు. అంటే 6 రోజుల తర్వాత. ఎప్పుడు వచ్చింది? ఫిబ్రవరి 16న వస్తే 22వ తారీఖున డిఎంఎడ్హెచ్ఓ రియాక్షన్ ఇచ్చాడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అంటే 6 రోజులు డిలే అయింది. ఈ 6 రోజులు డిలే అవడం వల్ల డిఎంఎడ్హెచ్ఓ రిపోర్టు 6 రోజులు లేట్ అవడం వల్ల ఈ రోజున 5 మంది చనిపోయారు. 5 మంది 6 మంది 6 చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ముఖ్యమంత్రిగా మీరు బాధ్యత వహిస్తారా? జిల్లా కలెక్టర్ గారు బాధ్యత వహిస్తారా? లేకపోతే లేట్ గా రిపోర్ట్ ఇవ్వడం వల్ల డిఎంఎడ్హెచ్ఓ బాధ్యత వహిస్తారా? ప్రభుత్వం బాధ్యత వహిస్తే సీఎంగా మీరు రిజైన్ చేయండి. కలెక్టర్ బాధ్యత అయితే కలెక్టర్ని సస్పెండ్ చేయండి. డిఎంఎడ్హెచ్ఓ లేట్ గా రిపోర్ట్ అతను తప్పైతే డిఎంఎడ్హెచ్ఓ రిపోర్ట్ ఇవ్వడం లేట్ గా ఇవ్వడం అతను తప్పైతే అతను డిస్మిస్ చేయండి. మీకు ఆ దమ్ము లేదు. ఎందుకంటే ప్రతిదీ కల్తీయే. తర్వాత
ఈ వరలక్ష్మి డైరీ అన్నది 106 కుటుంబాలకి పాలు సప్లై చేస్తాం. ఈ పాలు సప్లై చేసినప్పుడు ప్రతి పాల కేంద్రంలోనూ కూడా సమ్ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఏది మిల్క్ తెల్లగా ఉండడానికి కొంత కలుపుతారు యాసిడ్స్ లాంటివి సమ్. అది కొత్త మేరకే పర్మిషన్ ఉంటుంది. అది ప్రతి 3 నెలలకి కూడా ఇన్స్పెక్షన్ చేయాలి ఎఫ్ఎస్ఎస్ఓ వాళ్ళు ప్రతి 3 నెలలకి కూడా క్వార్టర్లీ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసుల అథారిటీ ప్రతి 3 నెలలకి ఇన్స్పెక్షన్ చేయాలంటే ఇది ఇన్స్పెక్షన్ సుమారు ఎప్పటి నుంచి చేయట్లేదంటే ఇది 1 year నుంచి కూడా ఇన్స్పెక్షన్ చేయట్లేదు. అంటే కల్తీ పాలు జరగడానికి కారణం ఏంటి? ఈ ఎఫ్ఎస్ఎస్ఓ ఇన్స్పెక్షన్ చేయకపోవడం వల్ల, ప్రతి 3 నెలలకు ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల, సంవత్సరానికి కూడా ఇన్స్పెక్షన్ చేయకపోవడం వల్ల ఇంతమంది. దీనికి కారణం ఎవరు? ప్రతి 3 నెలలకి రిపోర్ట్ ఇవ్వాల్సిన ఎఫ్ఎస్ఎస్ఓ రిపోర్ట్ ఇవ్వదు. అంటే సిస్టమ్ ఏమైంది? వ్యవస్థ పడుకుంది. వ్యవస్థ పడుకుంటే బాధ్యత ఎవరు వహించాలి? ఏ ఆఫీసుకు ఫోన్ చేసినా వీడియో కాన్ఫరెన్స్ అంటాడు, ఏ ఆఫీసుకు ఫోన్ చేసినా టెలిఫోన్ కాన్ఫరెన్స్ అంటాడు. అసలు వాళ్ళు పనులు చేయనిస్తున్నారా? ఏం పనులు చేయాలి? వాళ్ళు చేసే పనులు చేయనిస్తున్నారా? ఈ వ్యవస్థ పడుకుందంటే ఎవరు బాధ్యత వహించాలి? మిస్టర్ సీఎం, మీదే బాధ్యత. మిస్టర్ చంద్రబాబు నాయుడు, వ్యవస్థని సరిగ్గా పని చేయించలేదంటే మీకు చేతకానితనం. 3 నెలల నుంచి ఎఫ్ఎస్ఎస్ఓ డిస్ట్రిక్ట్ ఆఫీసరు సంవత్సరం నుంచి ఇన్స్పెక్షన్కి వెళ్లకుండా 3 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇవ్వలేదంటే, ఈవేళ ఇంతమంది చనిపోయారంటే బాధ్యత ఎవరిది? సీఎంది. కాబట్టి సీఎం రిజైన్ చేయాలి. లేకపోతే దాని కన్సర్న్ ఆఫీసర్ని ఈ పార్టీకి సస్పెండ్ చేసి యాక్షన్లో దిగాలి, సిట్ అయ్యాలి. మీకు మనుషులు ప్రాణాలంటే ఆటలాడుకునే వస్తువులు లాంటి. చెప్పలేదు, సిట్ కూడా చెప్పలేదు. జంతువుల కొవ్వు కలవలేదని చెప్పారు. గుమ్మడికాయలతో కంటే భుజాలు జరుగుతున్నట్టు కల్తీ జరిగిందని ఏకసభ్య కమిషన్ వేశారు. సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఏకసభ్య కమిషన్ వేసుకోవడానికి రైట్ ఉన్నది. ఎందుకు చెప్పింది? ఫైనల్ గా ఆ కమిషన్ రిపోర్ట్ కూడా మా దగ్గరికి రావాలి. ఆ కమిషన్ రిపోర్టు సిట్టుకు వ్యతిరేకంగా జంతువుల కవ్వు కానీ కలిసిందంటే ఎక్స్ప్లెనేషన్ అడగొచ్చు. అందుకనే ఫస్ట్ నుంచి కూడా సుప్రీంకోర్టు దీని మీద పర్యవేక్షిస్తుంది. వేసుకోవాలి, వెంటనే ఎన్ని కమిషన్ వేసుకో. ఫైనల్ గా దాన్ని న్యాయం చూడాల్సింది మేము. ఇప్పుడు ఇందాపూర్లో ఈ కల్తీ నెయ్యి, అసలు పాలు అనేదే లేకుండా నెయ్యి తయారు చేసి సిస్టమ్ తీసుకొస్తున్నారు. నేను మొన్న మా కాలేజీలో స్టాఫ్ ఒకరు తిరుపతి లడ్డు తీసుకొచ్చాను. లడ్డు సైజ్ ఎంత ఉంది? లడ్డు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తిరుపతి లడ్డు అంటే చాలా బాగుంటుంది. అసలు తిరుపతి లడ్డు ప్రసాదం అంటే అందరూ తింటారు. దాని టేస్ట్ మార్వెలస్గా ఉంటుంది. అటువంటి లడ్డూని ఈ ప్రభుత్వం, అయితే జగన్ చంద్రబాబు నాశనం చేసేసారు. ఇప్పుడు వీళ్ళు ఎలాగున్నారంటే ఇష్టానుసారంగా భూములు అమ్మేయడం, క్విట్ ప్రో. తెలుగుదేశం అమ్మేసింది, జగన్ అమ్మేశాడు. అన్నీ
వీళ్ళు ఈ రకంగా డబ్బులు సంపాదించు మొదలు కొట్టుకుని ప్రజాక్షేమం అన్నది కంప్లీట్గా వదిలేశారు. పరిపాలన అనేది వదిలేశారు. సిస్టమ్స్ని వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వదిలేశారు. ఎలాగ సుపరిపాలన అందించాలన్నది వదిలేశారు. ఈ సిస్టంలో మరి మనుషులు చనిపోకుండా సత్ఫలితాలు ఎలా వస్తాయి? దీని అంతటికీ ప్రభుత్వం బాధ్యత వహించాలి.